వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ మార్చ్ 17th ఉంది. అండ్ ఇందులో మెంటల్ అబిలిటీ అండ్ జనరల్ యాప్టిట్యూడ్కి ఆల్మోస్ట్ 40% మార్క్స్ ఉన్నాయి. ఇట్స్ మోస్ట్ డిసైడింగ్ సబ్జెక్ట్ అనుకోండి ఒక విధంగా అయితే. దీని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చెప్పడానికి మనతో పాటు విఠల్ రెడ్డి సార్ ఉన్నారు. అండ్ హీఈస్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ మెంటల్ అబిలిటీ ఆర్ జనరల్ యాప్టిట్యూడ్. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సార్, ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, ఆల్మోస్ట్ 40% ఉంది సార్ దాని వెయిటేజ్. సో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెంటల్ అబిలిటీ మీరు అన్నట్టు డిసైడింగ్ ఫ్యాక్టరే. ఆల్మోస్ట్ లైక్ 60 మార్క్స్ వెయిటేజ్ ఇస్తే దాంట్లో 2 వేస్గా డివైడ్ చేసుకుంటే మెంటల్ అబిలిటీ టోటల్ టాపిక్స్ని రీజనింగ్ అండ్ ప్యూర్ యాప్టిట్యూడ్గా డివైడ్ చేసుకోండి. రీజనింగ్లో ఇప్పుడు మ్యాథ్స్ కొద్దిగా టఫ్ ఉన్న వాళ్ళకు రీజనింగ్లో ఈజీ స్కోర్ చేయొచ్చు. సో మ్యాథ్స్ ఈజీగా ఉన్న వాళ్ళకు ఈ రెండిట్లో కంబైన్ చేస్తే చాలా మంచి స్కోర్ చేయొచ్చు. అబౌవ్ 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఈవెన్ ఎవరైనా మ్యాథ్స్ ఎవరైనా వీక్ అనుకున్న వాళ్ళు అరౌండ్ మోర్ దెన్ 30 క్వశ్చన్స్ అయితే ఈజీ చేయొచ్చు. ఓకే సార్, రీసెంట్గా గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది, మీరు క్వశ్చన్ పేపర్ చూసే ఉంటారు. అంటే ఒకసారి దాన్ని అనలైజ్ చేయగలరా? ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు? అంటే చాలామంది చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారు. అది టఫ్గా లేదు. గ్రూప్ 2 టఫ్గా లేదు, లెంతీగా ఉంది. క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయి అంతే. సేమ్ కాన్సెప్ట్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే వచ్చాయి. లైక్ నంబర్ సిస్టమ్స్ నుంచి కానీ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే అవి. కాకపోతే లెంతీనెస్ ఆఫ్ ద క్వశ్చన్ ఎక్కువ ఉంది అండ్ లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఎక్కువ ఉంది. సో అక్కడ టైం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో అందుకని టఫ్నెస్ ఫీల్ అయ్యారు. క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా లేదు, లెంతీగా ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అది ఆల్మోస్ట్ 60 మార్క్స్ ఉన్నాయి కదా సార్. అంటే టాపిక్స్ ఏమో 17 టాపిక్స్ ఉన్నాయి అందులో. సో మీరు దాన్ని ఏమన్నా డివైడ్ చేయగలరా? ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి రావచ్చు ఏంటి అనేది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్గా డివైడ్ చేసుకుంటే రీజనింగ్ నుంచి కోడింగ్ డీకోడింగ్ నుంచి కానీ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి కానీ లేకపోతే మిస్సింగ్ నంబర్ కానీ మిస్సింగ్ ఆల్ఫాబెట్ కానీ మిస్సింగ్ డయాగ్రామ్ కానీ డైరెక్షన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ సిలాజిమ్స్ అయితే పక్కా వస్తాయి, మినిమం 1 or 2 పక్కా వస్తాయి క్వశ్చన్స్. అవి దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి లేదు. డైస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ పక్కా ఇవి దీంట్లో నుంచి క్వశ్చన్స్ రావాల్సినే. ఇంకా దీని నుంచి ఇంకా అడగడానికి లేదు, సిలబస్ లేదు. కానీ అవి 2 టాపిక్స్ లాగా ఉన్నాయి, మెంటల్ అబిలిటీ అండ్ సైకలాజికల్ అబిలిటీ. సైకలాజికల్ అబిలిటీ అంటే రీజనింగ్ పార్ట్. జనరల్ అబిలిటీ వచ్చేది యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు. జస్ట్ యాప్టిట్యూడ్ లైక్ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ కానీ ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ స్పీడ్ డిస్టెన్స్ అండ్ టైం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే రేషియో అండ్ ప్రపోర్షన్ కానీ యావరేజెస్ అండ్ మిక్స్చర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టెస్ట్ చేస్తారు. ఆర్ నంబర్ సిస్టమ్ మీద టెస్ట్ చేస్తారు. సో యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తున్నారు. అంటే ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ స్టాటిస్టిక్స్ ప్యూర్ ఉంది దాంట్లో, సిలబస్లోనే ఉంది. మీన్ మీడియన్ మోడ్ అని ఇచ్చారు. సో స్టాటిస్టిక్స్ ఆ పార్ట్ ఉంది. అంటే ఇప్పుడు ప్రీవియస్గా 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగాయి సార్. వాటి క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేస్తే మీరు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనుకుంటున్నారు? సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని 17 టాపిక్స్ ఇచ్చారు. 17 టాపిక్స్లో యాప్టిట్యూడ్ ఏమున్నాయి, రీజనింగ్ ఏందో డివైడ్ చేయండి ఫస్ట్. యాప్టిట్యూడ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనలైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డివైడ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి నంబర్ సిస్టమ్ పెడతాను. నంబర్ సిస్టంలో నేను ఏమేమి పెడతాను అంటే జస్ట్ వాట్ ఆర్ ద నంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్, LCM HCF ఇవి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ డిస్టెన్స్ అండ్ టైం పెట్టేస్తే టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మిగతా సెట్ తీసుకుంటే రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్ అండ్ మిక్స్చర్స్ అది రిమైనింగ్ టాపిక్స్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసినప్పుడు ప్రాబబిలిటీ అనేది సపరేట్గా ఇచ్చాడు. ఒక చిన్న టాపిక్ ఇచ్చాడు, ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీ ఆర్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ అని పెట్టాడు. సో ప్రాబబిలిటీ బేసిస్ మీద 1 or 2 క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే స్మాల్గా మెన్షన్ చేశాడు, దాని పర్మిటేషన్ కాంబినేషన్స్ మెన్షన్ చేయలేదు, ఓన్లీ ప్రాబబిలిటీ మెన్షన్ చేశాడు. సో 1 or 2 క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఆన్ ప్రాబబిలిటీ. అదే ఇప్పుడు రీజనింగ్ దాంట్లో వచ్చేసినప్పుడు సిలాజిమ్స్ మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి దీంట్లో, ఎందుకంటే సిలబస్లో అది ఫస్ట్గా మెన్షన్ చేశారు. సో అది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మిస్సింగ్ నంబర్ ఆర్ మిస్సింగ్ సిరీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ డైస్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. డైస్ రోల్ చేసినప్పుడు ఏ నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఆపోజిట్ నెంబర్ ఏమవుతుంది, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్.
లేకపోతే క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ని కట్ చేసినప్పుడు ఏ కలర్ రావచ్చు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ. నెక్స్ట్ సీక్వెన్స్, వాట్ ఈస్ దట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇస్తాడు. 2 లెటర్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకో నంబర్ ఇంకో లెటర్ ఇచ్చేసి 2 numbers ఎలా వేరీ అవుతుంది, దట్ ఈస్ ఆల్ఫాబెటికల్. దానికి ఏంటంటే ఆల్ఫాబెట్స్ నంబరింగ్ కావాలి. ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి. ఏ టు ఎం ఒకటి నెంబర్ రాసుకోండి, ఎన్ టు జెడ్ ఇంకో నెంబర్ సిస్టమ్ రాసుకోండి, అదే రివర్స్ ఆర్డర్లో వచ్చేస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మరి ప్యూర్ మ్యాథ్స్కి వచ్చే లోపల ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి సార్? టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్, ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నార్మల్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీస్ అండ్ థీఫ్ రన్నింగ్. సడన్గా థీఫ్ హ్యాస్ డన్ ఏ రాబరీ అండ్ పోలీస్ హ్యాస్ సీన్ హిమ్. సో thief starts running and policeman also starts running with different speeds. So when will be the thief will be caught? So this type of questions, these are general application related questions. This type of questions they will be asked. They won't ask like this train is going at this speed, this one more train is coming at this speed, at what time they will be meeting. That type of questions you can't expect in this aptitude type of questions. This is aptitude exam. It's not a maths related question. It's an aptitude. Your aptitude they are going to test. ఓకే ఓకే సార్, ఇంకొకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక టాపిక్. దాంట్లో ఈ క్వశ్చన్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ దీంట్లో ఏంటంటే మనం అది ఎథిక్స్ రిలేటెడ్ టాపిక్. లాస్ట్ 2 టాపిక్స్ వచ్చేసి ఎథిక్స్ రిలేటెడ్ టాపిక్స్. ఎథిక్స్ రిలేటెడ్ టాపిక్స్లో దీంట్లో ఏంటంటే ఐక్యూనే కాకుండా ఈక్యూ కూడా ఇంపార్టెంట్. ఐక్యూ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, ఈక్యూ వచ్చేసి ఎమోషనల్గా నువ్వు నీ డిసిషన్ ఎమోషనల్గా చేంజ్ అవుతుందా, ఒక సిచ్యువేషన్, ఒక కేస్ స్టడీ ఇస్తారు. ఒక కేస్ స్టడీ ఇచ్చేసి అక్కడ నీ ఎమోషన్ని టెస్ట్ చేస్తారు. నువ్వు ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నావా లేదా. సో ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకూడదు అండ్ యువర్ డిసిషన్ షుడ్ బి పర్ఫెక్ట్. కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ అవి. ఆ లాస్ట్ 2 టాపిక్స్ వచ్చేసి కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ పజిల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి దీంట్లో. రీజనింగ్లో పజిల్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. అది సార్, ఈ టైం చూసుకుంటే చాలా తక్కువ ఉంది. సో ఈ టైం అంటే ఈ 10 daysలో ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఎలా ప్లాన్ చేసుకోవాలి? బుక్స్ అని నేను ప్రిఫర్ చేయాలి. బుక్స్ ఏంటంటే ఆల్రెడీ ఓల్డ్ బుక్స్ ఉన్నాయన్ని, ఇప్పుడు ఏం అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడున్న సిస్టమ్ ప్యాటర్న్కి అడుగుతున్న క్వశ్చన్స్కి ఓల్డ్ ప్యాటర్న్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ 10 years బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం బుక్స్ రిలేటెడ్గా. ఇప్పుడు ఏమవుతుందంటే టాపిక్ని తీసుకొని సెర్చ్ చేయండి, దాని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, అది ప్రాక్టీస్ చేయండి చాలు. ఎలాంటి ఫార్ములాలు ఏమన్నా బై హార్ట్ చేసుకోమంటారా? ఫార్ములాల బేస్ మీద వెళ్ళకండి. రీజనింగ్ అయితే ఫార్ములా అస్సలు అవసరం లేదు, సిలాజిమ్స్ కూడా అవసరం లేదు. లైక్ క్లాక్ ప్రాబ్లమ్స్ కానీ క్యాలెండర్స్. అదే క్లాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి వచ్చేసి ఒకే ఒక ఫార్ములా ఉంది, 30 × h - 11/2 × m. అది ఒకటే ఫార్ములా, θ = 30h - 11/2 × m. అది ఒక్క ఫార్ములా చాలు. క్యాలెండర్ రిలేటెడ్కి ఫార్ములానే అవసరం లేదు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తాను మీకు. అసలు క్యాలెండర్కి ఫార్ములానే అవసరం లేదు. సో 15th August 1947 ఏ డే వస్తుందో కనుక్కోవచ్చు, 26 January ఏ డే వస్తుందో కనుక్కోవచ్చు. మీ బర్త్డే మీకు తెలిస్తే అది ఏ రోజు వచ్చిండో కనుక్కోవచ్చు. ఫార్ములా ఏం అవసరం లేదు, దానికి లాజికల్గా వెళ్తుంది. ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే లీప్ ఇయర్ నార్మల్ ఇయర్స్లో 4తో డివైడ్ అవ్వాలి. ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 1996, ఇట్ ఈస్ డివైడెడ్ బై 4. ఇది పర్ఫెక్ట్లీ డివైడ్స్ బై 4. సో దట్ ఈస్ అ లీప్ ఇయర్. అదే 1900 అది డివైడ్ బై 4, కానీ సెంచరీ ఇయర్, అది లీప్ ఇయర్ కాదు. సో సెంచరీ ఇయర్స్ ఎప్పుడైనా 400తో డివైడ్ అవ్వాలి. సో అది స్మాల్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మొరార్జీ దేశాయ్ అని. మొరార్జీ దేశాయ్ గారు February 29th 1896లో పుట్టారు. 1896. సో వెన్ హీ విల్ సెలబ్రేట్ నెక్స్ట్ ఫస్ట్ బర్త్డే, ఆయన February 29th అని చెప్పాను. సో లీప్ ఇయర్ నెక్స్ట్ 4 yearsకి వస్తుంది అనుకుంటాం, అది 1900 అవుతుంది. 1900 సెంచరీ ఇయర్. 1900 నాట్ డివైడెడ్ బై 400. సో హీ వోంట్ సెలబ్రేట్ నెక్స్ట్ బర్త్డే ఆన్ 1900. హీ విల్ సెలబ్రేట్ ఇన్ 1904. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో అది మన క్లారిటీ రావాలి అంతే. క్యాలెండర్ టైప్లో ఇది క్వశ్చన్స్. సరే అండి, జనరల్గా స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్కి ఎలా ఉంటుందంటే జనరల్ ఆప్టిట్యూడ్ అంటేనే ఒక భయము.
భయము ప్లస్ టైం కన్జ్యూమింగ్ ఏమో మాకు సరిపోదేమో అనుకుంటారు. సో ఈ 10 డేస్లో ఏదైనా ఒక ప్లాన్ చెప్తారా మీరు, అంటే ఎలా చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ నుంచి వచ్చాయి, యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి. ఇప్పుడు కట్ ఆఫ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 30-35 మార్క్స్ అంటున్నారు. సో మీరు 2 అవర్స్లో ఓన్లీ యాప్టిట్యూడ్ చేసినా కానీ అరౌండ్ 25 క్వశ్చన్ చేసినా కానీ యూ విల్ బి అబౌవ్ కట్ ఆఫ్. మీకు ఏం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, ఏది ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ యాప్టిట్యూడ్ నేర్చుకొని వెళ్ళండి, మీరు అబౌవ్ కట్ ఆఫ్ ఉంటారు. సేమ్ ప్యాటర్న్ ఈస్ గోయింగ్ టు గెట్ రిపీటెడ్ ఇన్ గ్రూప్ 1 ఆల్సో. 60 క్వశ్చన్స్ ఉన్నాయి. 60లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవి ఒక 5 క్వశ్చన్స్ తీసేస్తే 55 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి, ఆర్ 50 to 55 క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాంట్లో అబౌవ్ 40 స్కోర్ చేయడానికి టార్గెట్ పెట్టుకోండి. దాంట్లో కూడా ఆ 50 to 55లో 25 to 30 క్వశ్చన్స్ విల్ బీ ఆన్ రీజనింగ్ ఓన్లీ. సో యాప్టిట్యూడ్ అక్కడ మ్యాథ్స్ అవసరం లేదు. 25 to 30 క్వశ్చన్స్ మీరు రీజనింగ్ మంచి ప్రిపేర్ అవుతే ఈజీ స్కోర్ చేయొచ్చు. అండ్ దోస్ ఆర్ ఫ్రమ్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇది కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకోటి అక్కడ టైం తీసుకొని చేయండి. మిస్టేక్ చేయడానికి మిస్టేక్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. ఇట్స్ నాట్ లైక్ జనరల్ స్టడీస్. అక్కడ మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కరెక్ట్ ఆర్ రాంగ్ విల్ బీ ఈక్వల్. కానీ ఇక్కడ మీరు అదే టైం స్పెండ్ చేస్తే మీరు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కరెక్ట్ ఆన్సర్ విల్ బీ మోర్. సో మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో యాప్టిట్యూడ్ తోటి క్లియర్ కావడానికి. నేను దానికే అనట్లేదు, ఈవెన్ యూపీఎస్సీలో కూడా దీని నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ ఒకరు ఉన్నారు, లాస్ట్ ఇయర్ సీసాట్ పేపర్ లాస్ట్ ఇయర్ టఫ్ వచ్చింది. ఆ అబ్బాయికి ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్లో అబౌవ్ 110 వస్తున్నాయి, సీసాట్ పేపర్లో 52 వస్తున్నాయి, క్వాలిఫై కాలే. ఏం చెప్తాం? అతను జస్ట్ మ్యాథ్స్ చేసి ఉంటే క్వాలిఫై అయ్యేవాడు, అలా అయిపోయింది. సో ఈవెన్ మొన్న గ్రూప్ 2 పేపర్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. 30 మార్క్స్ కట్ ఆఫ్ అంటున్నారంటే 30 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాథ్స్, చాలు అంతే. సో చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది, చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండ్ ఈజీలీ స్కోరింగ్ ఆల్సో. ఇప్పుడు మీకు వచ్చిన 10 డేస్ టైం ఉందనుకోండి, నెక్స్ట్ ఒక 5 days రీజనింగ్ చేయండి అండ్ 4 days యాప్టిట్యూడ్ చేయండి. యాప్టిట్యూడ్లో కూడా నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు ఆ టాపిక్స్ మాత్రమే చేయండి. ఒక్కొక్క టాపిక్లో ఒక 5 క్వశ్చన్స్ చేయండి చాలు. సార్ మిగతా వాటిల్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఉంటుంది, వీటిలో కూడా ఏమన్నా ఉంటుంది అలాంటి ట్రిక్స్? చాలా ఉంటుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే కొద్దిగా మీకు లాజిక్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాబిలిటీ క్వశ్చన్ ఉంది, ప్రాబిలిటీ నెవర్ బి గ్రేటర్ దెన్ 1. ఆ 2 ఆప్షన్స్ ఆర్ ఒక ఆప్షన్లో ఒక ఆప్షన్ ప్రాబిలిటీ గ్రేటర్ దెన్ 1 పక్కా ఉంటుంది. సో దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ప్రాబ్లం అసలు చూడనవసరం లేదు, క్వశ్చన్ కూడా చూడనవసరం లేదు. ప్రాబిలిటీ ఉంటే అక్కడ ఎక్కడైనా గ్రేటర్ దెన్ 1 ఉందా తీసేసేయాలి. ఎలిమినేషన్ టెక్నిక్ వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇంతగా జనరల్ స్టడీస్లో అయినట్టు దీంట్లో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రాంగ్ విల్ బి లెస్. అక్కడ ఎలిమినేట్ చేసినా అని ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రాంగ్ విల్ బి మోర్. సో తేడా. సో లాస్ట్ ఎగ్జామ్ డే రోజు ఎలా, అంటే వాళ్ళకు ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలో ఒకసారి ఏమన్నా చెప్పండి. ఎమోషనల్గా అంటే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు చదివిన టాపిక్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అంతే. ఏంటంటే ఎలా మీరు ఆల్వేస్ యూల్ కంపేర్ విత్ అదర్స్, యువర్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఇలా చేస్తున్నారు, ఇతను ఈ బుక్ చదివాడు, ఇతను ఈ బుక్ చదివాడు, ఈ ప్రాబ్లం చేస్తున్నాడు, ఇతను ఈ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేశాడు, అదే మీ మైండ్లో ఉంటుంది. కమ్ అవుట్ ఆఫ్ దట్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బీ కామ్ అంతే. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఓపెన్ మైండ్తో వెళ్ళండి. నువ్వు ప్రిపేర్ అయ్యావు, నిన్ను మించినోడు ఇవ్వలేడు, నీకు రాకపోతే ఎవరికీ రాదు, ఈ మైండ్ సెట్తో వెళ్ళండి, కంపల్సరీగా క్లియర్ చేస్తారు. అదే మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటే క్లోజ్డ్ మైండ్ అయిపోతుంది మీ బ్రెయిన్. సో అప్పుడు మీరు కంప్లీట్ చేయలేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి అయినా సరే ఓపెన్ మైండ్తో వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ గైడెన్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.